చూసారు కదా మన పులుసు అయితే ఎలా అయితే మరిగిపోతుందో, స్మెల్ అయితే అదిరిపోతుంది అనుకోండి. ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇంకా దీన్ని ముక్కనైతే. నేను మీ సాయి, వెల్కమ్ టు సాయి వండర్ వ్లాగ్స్. అందరిలో ఉన్నారండి, బాగున్నారా? ఈ రోజు అయితే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా చాలా రోజులు అయితే అయిపోయింది ఇంకా వంటకం వీడియోస్ అయితే చేసి. చాలా మంది అయితే అడుగుతున్నారు ఇంకా వంటల వీడియోస్ ఎందుకు చేయలేదని. ఇంక ఈరోజు మీకోసం అందుకే మంచి ఒక వంటకం వీడియోతో అయితే వస్తాను. ఈరోజు అయితే ఒక మంచి చేపల పులుసు అయితే చేయబోతున్నాం. అదేంటంటే మా సైడ్ దొరికే మట్టగిరసలో చేపల పులుసు అయితే ఈరోజు అయితే చేయబోతున్నాం. చాలా మందికి చాలా చేపల పులుసు అయితే తిని ఉంటారు కానీ మట్టగిరసలో చేపల పులుసు అయితే చాలా మంది అయితే తిని ఉంటారు. ఇంకా ఈరోజు అయితే ఆ చేపల పులుసు ఎలా చేసుకోవాలో మీకోసం చూపించబోతున్నాను. ఇంకా ఆ చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఆ మట్టగిరసలో చేపల పులుసు అనేది ఇంకా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. మన చేపల పులుసు అయితే చేసుకోబోతున్నాం. ముందుగా మనం అయితే చేపలు అయితే తెచ్చుకున్నాం. ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎన్ని చేపలు అయితే ఉన్నాయి. ఇవైతే చనిపోయినాయి అనుకుంటారు ఇంకోండి, బ్రతికిన చేపలు. ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఇంకోండి కిందకైతే దూకేస్తున్నాయి మట్టగిరసలో. చూస్తున్నారు కదా పాములు ఎలా పాకిరుతున్నాయో. ఇవైతే ఇంకా బ్రతికే ఉన్నాయి ఇంకోండి. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ కొన్ని చేపలు అయితే తెచ్చుకున్నాను. ఇవైతే ఈ మట్టగిరసలు అయితే దొరకడం అయితే చాలా అంటే చాలా కష్టం. ఓన్లీ పల్లెటూరులో చెరువుల్లో మాత్రమే దొరికితే. ఇంకా ఇప్పుడైతే ఎండాకాలం అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇంకా చెరువులు అయితే ఎండిపోతున్నాయి. మా ఊర్లో ఒక దగ్గర చేపలు పెట్టుకుంటే నేను ఇవైతే కొనుక్కొని తెచ్చాను. ఇవైతే 300 రూపాయల చేపలు అండి. ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎన్ని చేపలు అయితే ఉన్నాయో. ఇవైతే ఇంకా బ్రతికే ఉన్నాయి ఇంకోండి. ఇదిగోండి ఎలా అయితే దూకుతున్నాయో. ఇవైతే మట్టగిరసలు పట్టుకోవడం చాలా కష్టమండి. చాలామంది అంటారు కదా మట్టగిరసలా జారిపోతున్నామని. ఇదేనే చాలా జిగురుగా అయితే ఉంటాయి మట్టగిరసలు. దీని టేస్ట్ అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవైతే మనం అయితే వండుకోవచ్చు. ఒకసారి అయితే చూస్తున్నారు కదా బ్రతుకున్నాయి. మీరైతే చూడండి ఇవైతే బ్రతికిన చేపలు. మట్టగిరసలు చేపల పులుసు తినడం అంటే ఒక లెక్క, కానీ ఇలా బ్రతికిన ఫ్రెష్ చేపలు అలా వండుకుని తినడం అంటే ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఈ చేపలను అయితే నీట్గా అయితే చేసుకోవచ్చు. మనం అయితే ఆ చేపలు అయితే కొంచెం జిగురుగా అయితే ఉంటాయి. ఇందులో మనం బూడిదైతే జల్లుకోవాలి. చూస్తున్నారు కదా ఇంకా బ్రతికైతే ఉన్నాయి. మరి ఇంకా బూడిదైతే ఇందులో వేసుకోవాలి. ఈ బూడిద వేయడం వల్ల అయితే మనకి చేతులు అయితే జారో చేపలు అనేవి. బూడిదలు అయితే బాగా చేపలకైతే వేసుకోవాలి. ఇంకా బూడిదైతే బాగా రాసుకున్నాం చేపలకి. ఇంకా బూడిదైతే రాసుకున్నాం. చూస్తున్నారు కదా కొన్ని చేపలు అయితే కోసుకున్నాం. ఒకసారి ఇక్కడ కింద అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మిగతా ఇంకా కొన్ని చేపలు అయితే ఉన్నాయి. ఇవైతే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా బూడిదైతే బాగా రాసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీని మీద ఉన్న పులుసు అయితే తీసుకోవాలి. ఇవైతే చేపలు అయితే బాగా జారుతాయి, అందుకని ఇలా కత్తిపీటతో దీని మీద ఉన్న పులుసు అయితే తీసుకున్నాను. పల్లెటూరులో ఎక్కువగా ఇలా ఈ కత్తిపీటలే వాడతారు. సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా సాక్స్ వాడతారు, షాకులు నైఫ్లు ఎక్కువ వాడతారేమో. కానీ పల్లెటూరులో ఇలాగా కత్తిపీట మీద ఇవి అయితే చేస్తారు చేపలు అయితే. చూస్తున్నారు కదా నేనైతే ఫస్ట్ టైము చేపలు చేయడం మన వీడియోస్ కోసం ఎలా అయితే చేస్తున్నాను. ఫస్ట్ టైము నేర్చుకుంటున్నాను కొంచెంగా వంటలన్నీ మన యూట్యూబ్లో వీడియోస్ కోసం. అలా చూసారు కదా దీని ఉన్న పులుసు అయితే తీసుకున్నాం. ఇలా తర్వాత దీన్ని మీద తోక శంకులు ఇవైతే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా అలా దీని మీద తోకను కూడా అయితే కట్ చేసుకోవాలి. ఇవైతే ఎక్కువగా మట్టగిరసలు అనేవి అయితే బాగా ఎక్కువ అయితే జారిపోతాయి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి కట్ చేసుకున్నప్పుడు. ఇక చూసారు కదా మన చేపలు అయితే కోసుకున్నాం. ఒకసారి అయితే చూస్తున్నారు కదా చేపలు అయితే చూసారు కదా ఎంత బాగా అయితే క్లీన్ చేసుకున్నాం. ఒకసారి మీరు అయితే చూడండి చాలా బాగా అయితే క్లీన్ చేసుకున్నాం. మనం తెచ్చుకున్న చేపలు అయితే దీనిపైన మొత్తం అయితే చెత్తను మొత్తం అయితే బయటకు అయితే ఇంకా తీస్తాం. నీటికి ఇలా అయితే కోసుకున్నాం చిన్న చిన్న ముక్కలుగా అయితే. ఇక ఇప్పుడైతే మనం ఇందులోకి అయితే మనకి కారం అయితే వేసుకోవాలి. ముందుగానే దీని మీద కారం ఉప్పు అయితే వేసుకోవాలి. కారం అయితే వేసుకున్నాను. ఇంకా కారం ఉప్పు బాగా అయితే వేసుకున్నాను. దగ్గర చూస్తున్నారు కదా కారం ఉప్పు అయితే వేసుకున్నాను. దీని మొత్తం బాగా అయితే కలుపుకుంటున్నాను. ఇది బాగా ఉప్పు కారం బాగా తిట్టిలో అయితే చేపలు అయితే బాగా అయితే కలిపేసుకున్నాం. చూస్తున్నారు కదా ఇలా నీట్గా ఉప్పు కారం మొత్తం చేపలు మొత్తం పట్టిలా మొత్తం అయితే కలిపేసుకోవాలి. కట్టిలా బాగా అయితే చేపలకి అయితే బాగా అయితే రాసుకున్నాం. ఇంకా మన చేపలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే మనం చేపల పులుసు అయితే ఇంకా చేసుకోవచ్చు. ఇంకా పదండి. చూసారు కదా మనం ఇప్పుడైతే ఇంకా చేపల పులుసు అయితే చేసుకోవచ్చు. మనం చేపల పులుసు ఇంకా చేసుకున్నాకైతే మేము పొయ్యి అయితే చేసుకున్నాం. చూస్తున్నారు కదా మనకి రాయిలతో పొయ్యి అయితే చేసుకున్నాం. ఇంకా మనకి చేపల పులుసులకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడైతే చూసేద్దాం. ఒకసారి అయితే చూస్తున్నారు కదా మనం ముందుగా టమాటాని అయితే బాగా పేస్ట్ కింద అయితే చేసుకున్నాం. టమాటా జ్యూస్ అయితే చేసుకున్నాం. తర్వాత మనకు కావాల్సింది ఇక్కడ
మనం బాగా రోడ్లో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె, కొంచెం ఉప్పు, కారం, ఇంకా చింతపండు, ఇంకా కావాల్సింది ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇంకా మనకి ఉల్లిపాయలు అయితే తీసుకున్నాం. ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎన్ని అయితే తీసుకున్నామో. ఇప్పుడు మనం అయితే ఇవైతే చాలా మంది చాలా రకాలుగా చేపల పులుసు అయితే చేస్తారు. మేము మా సైడ్ అయితే ఎలాగైతే చేసుకుంటాం, పల్లెటూరులో ఇంకా ఎలా చేస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అయితే ఆ మట్టకెరసల పులుసులోకి ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇప్పుడు ఆ పులుసు అయితే ఇంకా చేసుకోవచ్చు మనం. ముందుగా మనకు పొయ్యి పైన ఒక ప్యాన్ అయితే పెట్టుకోవచ్చు. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, పొయ్యి అయితే మనం ఎలాగ కర్రల పొయ్యి పైన వండుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఇంకా పొయ్యి అయితే బాగా అయితే మరుగుతుంది. ఇక మన నూనె అయితే బాగా అయితే మరిగిపోయింది. ఇంకా ముందుకైతే మనం పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం నూనెలోకి. చూస్తున్నారు కదా, మనం పచ్చిమిరపకాయలు అయితే బాగా అయితే వేసుకున్నాం. ఇప్పుడు అయితే బాగా అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా అయితే వేసిందో. నూనె అయితే చాలా బాగా అయితే మరిగిపోయింది. ఇంకా తర్వాత మనం ఇందులోకి ఉల్లిపాయలు అయితే వేసుకోవచ్చు. మనం ఉల్లిపాయలు అయితే బాగా అయితే వేసుకున్నాం. వీటిని అయితే బాగా దోరగా అయితే వేసుకోవాలి. చూస్తున్నాం కదా ఎలా అయితే వేగుతున్నాయో. ఇక అందులోకి కొంచెం లైట్గా కొత్తిమీర అయితే వేసుకోవచ్చు. లాస్ట్లో ఫైనల్గా కొంచెం వేసుకున్నాకే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. దీన్ని మొత్తం బాగా కలిగిలైతే కలుపుకోవాలి. మంట అయితే కొంచెం తక్కువగా అయితే పెట్టుకోవాలి, బాగా అయితే మాడిపోద్ది. ఇక్కడ చూసారు కదా, మనం ఉల్లిపాయలు అవి పచ్చిమిరకాయలు బాగా అయితే ఏగిపోయిన ఇప్పుడు మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, దీన్ని మొత్తం బాగా కరిగేలైతే కలుపుకోవాలి. తర్వాత మనం తీసి పెట్టుకున్న టమాటో జ్యూస్ ప్యాన్లో వేసుకుని బాగా అయితే కలుపుకోవాలి. అందులోకి తగినంత ఉప్పు, కారం వేసుకుని కూడా బాగా అయితే కలుపుకోవాలి. గిన్నెలో టమాటో జ్యూస్ వేసిన వీడియో క్లిప్పు, ఉప్పు కారం వేసిన వీడియో క్లిప్పు మా కెమెరామెన్ అయితే తీయడం అయితే మర్చిపోయాడు. సరిగ్గా అయితే చూసుకోలేదు, రికార్డ్ అయితే అవ్వలేదంట. అందుకే వీడియో క్లిప్పు పెట్టడానికైతే అవ్వలేదు. తర్వాత మనం తీసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే గిన్నెలోకి అయితే వేసుకుని బాగా అయితే మరగబెట్టుకోవాలి. ఇక మన పులుసు అయితే బాగా అయితే మరిగిపోతుంది. ఇందులో మనకి ఒక్కొక్క చేప అయితే వేసుకోవాలి. ఇంకా నీట్గా ఒక చేప అయితే ఎలా పెడుతుంది. స్మెల్ అయితే మరి అదిరిపోతుంది అనుకోండి. ఇలాగ ఒక్కొక్క చేప బాగా నీట్గా అయితే పెట్టుకోవాలి. ఇక మన చేపలు అయితే నీట్గా పడుచుకున్నాం. జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే మనకి ఇవైతే ఇరిగిపోతే. ఇంకా చూసారు కదా, చూసారు కదా మన పులుసు అయితే అది అయితే బాగా అయిపోతుంది. ఇంక ఇందులోకి మనం చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. నీళ్ళలో వేసుకుని చింతపండు పులుసు అయితే వేసుకుంటున్నాను. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, చింతపండు పులుసు ఎక్కువ అయితే వేసుకోవాలి. కొంచెం మీకు సరిపడినంత అయితే వేసుకోవాలి చింతపండు పులుసు అయితే. పులుసు అయితే వేసుకున్నాం. దీన్ని అయితే బాగా కలుపుకోవాలి మొత్తానికి. మనం చింతపండు పులుసు అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం బాగా అయితే కలుపుకోవాలి. ఒక 3 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ ముక్క ఉడికే వరకు బాగా అయితే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం కొంచెం టేస్ట్ అయితే చూసుకోవచ్చు. ఉప్పు కారం ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడే వేసుకోవాలి. ఉప్పు కారం అయితే బాగా టేస్ట్ అయితే సరిపోయింది. ఇంకా చూసారు కదా, ఇప్పుడైతే మనం బాగా మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కానీ ఒక 3 నిమిషాలు కానీ బాగా అయితే ముక్క మరిగే వరకు అయితే పెట్టుకోవచ్చు. మూత అయితే పెట్టేసాం. ఇంకా టేస్ట్ అయితే ఇంకా ఎలా ఉంటుందో ఇప్పుడైతే మనం అయితే చూద్దాం కాసేపట్లో. ఒకసారి అయితే చూస్తున్నారు కదా, మన పులుసు అయితే ఎంతలా మరిగిపోతుందో. స్మెల్ అయితే అదిరిపోతుంది. చూసారు కదా, స్మెల్ అయితే అదిరిపోతుంది. పులుసు అయితే చాలా బాగా అయితే మరిగిపోయింది. ఇంకా దీని ఇంకా చూస్తున్నారు కదా, జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. ముక్కలు అయితే విడిపోకుండా కొంచెం కొంచెంగానే. ఇంకొక కాసేపు అయితే ఉడకాలి. ఇంకా ముక్క అయితే ఇంకా మనకి ఉడకలేదు. చూసారు కదా, మన పులుసు అయితే ఎలా అయితే మరిగిపోతుందో. స్మెల్ అయితే అదిరిపోతుంది అనుకోండి. ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఇంకా దీన్ని ముక్కనైతే జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మనకి చేప ముక్క అయితే ఇరిగిపోద్ది. చూసారు కదా, మన పులుసు అయితే బాగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ కూడా అయితే చూసాను, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర అయితే వేసుకుందాం.
ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకుందాం. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసుకుందాం నీట్గాని. చూస్తున్నారు కదా, ఇంకా స్మెల్ అయితే అదిరిపోతుంది. కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా ఇంకా లాస్ట్లో సూపర్ ఉంటుంది. ఇంకా మూత పెట్టేసుకుని ఇంకా కిందకైతే దించేసుకుందాం. ఇంకా ఇప్పుడైతే మన వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీని టేస్ట్ ఇంకా ఇప్పుడైతే ఎలా ఉంటుందో ఇప్పుడైతే చూసేద్దాం. ఇంకా పదండి. చూసారు కదా, మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలు ఆడేస్తుంది స్మెల్తో. మన మట్టగిడసల పులుసు అయితే ఇంకా నిజంగా గుమ్మగుమ్మలు ఆడేస్తుంది. ఇంకా నేను ఇప్పుడైతే అన్నం అయితే తెచ్చుకున్నాను. తిని మీకు టేస్ట్ అయితే ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఒక ముక్క అయితే తీసుకుని వేసుకుందాం. స్మెల్ అయితే అదిరిపోతుంది అనుకోండి. కొంచెం ఎగిరిగా అయితే పెట్టుకున్నాను నేను, బాగా పులుసులో కాకుండా. ఇప్పుడైతే పులుసు అయితే వేసుకుంటున్నాను ఇందులోకి. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ అయితే తిని మీకు అయితే చెప్తాను ఎలా ఉందో. ఇప్పుడైతే మీకు టేస్ట్ అయితే ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు నిజంగా స్మెల్ అయితే అదిరిపోయింది. ఇంకొకటైతే తినైతే మీకు చెప్తాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది అనుకోండి పులుసు అయితే. ముక్క ఎలా ఉందో టేస్ట్ అయితే చూద్దాం. ముక్క అయితే చాలా అంటే చాలా బాగా ఉడికింది నిజంగా. కానీ కొంచెం పులుపు ఎక్కువైంది, కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చేపల పులుసులకి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పులుపు అనేది. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేనైతే అసలు ఎంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నూరైతే ఊరేస్తుంది. చేప అయితే కొంచెం బాగా అయితే కాలిపోతుంది. అదిరిపోయింది అనుకోండి. చూసారు కదా, మన చేపల పులుసు అంటే టేస్ట్ ఏంటంటే అదిరిపోయింది. మన మట్టగిడసలో చేపల పులుసు అంటే చాలా బాగుంది అనుకోండి. ఇంకా స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇంకా మనకైతే చాలా పులుసు అయితే ఉంది. ఇంకా చూసారు కదా, మీకోసం చాలా కష్టపడి ఈ వీడియో అయితే చేశాను. నిజంగా చాలా మందికి మట్టగిడసలో చేపల పులుసు చాలా మంది అయితే ఇప్పుడు వచ్చిన తెలిసి చాలా మంది అయితే తినుంటారు. ఇంకా ఇవైతే చేపలు అయితే పల్లెటూరులో ఎక్కువ అయితే దొరుకుతాయి. నిజంగా పులుసు అంటే చాలా అదిరిపోయింది. మనకి ఇందులో ఎక్కువ ముళ్ళు కూడా అయితే ఉండవు. మనకి మెయిన్ పెద్ద ముళ్ళు ఒకటే ఉంటుంది. టేస్ట్ అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా ఈ మట్టగిడసలో చేపల పులుసు తినుంటే కమెంట్ అయితే చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను. ఇంకా టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి. ఇంకా మరెన్నో ఇలాంటి పల్లెటూరులో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నిజంగా ఇంత మంచి అదృష్టం ఎవరికైతే వస్తుందో చెప్పండి. ఇలా పల్లెటూరులో చెట్టు కింద వంట చేసుకుని తింటే ఆ ఫీల్ అంటే అదిరిపోద్ది అనుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మంచి విలేజ్ వీడియోస్తో వ్లాగ్స్తో మేము ముందుకైతే వస్తాను. కొంచెం అయితే పని పడుతుంది. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మరెన్నో వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను. ఉంటానండి. బాయ్.